మధుర మీనాక్షి అమ్మని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవన్నమాట. హాయ్ అండి, మధురై సిరీస్ లో ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. ఈ వీడియోలో మీకు మధుర మీనాక్షి అమ్మని ఎలా దర్శించుకోవాలో అయితే చెప్తానండి. సో వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ టెంపుల్ లోపలికి నేను 4 రాజగోపురాలు ఉంటాయి కదండి. ఆ 4 రాజగోపురాలు కాకుండా మీనాక్షి అమ్మనికి ఒక గోపురం అయితే ఉంటది అనమాట, చిన్న గోపురం. ఆ గోపురంలో నుంచి అయితే నేనైతే ఎంటర్ అయ్యానండి. అక్కడ మనకి స్టార్టింగ్ లోనే లాకర్స్ అయితే ఉంటాయి అనమాట. మన మొబైల్స్ అక్కడైతే సబ్మిట్ చేసేయాలి. చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉంటదండి. ఖచ్చితంగా అయితే మనం మొబైల్స్ అయితే అక్కడ పెట్టేయాల్సిందే. నేను వెళ్ళిన ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ అయితే ఉంటదండి. అక్కడ మనం దర్శనం టికెట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. 100 రూపీస్ దర్శనం, అలాగే 50 రూపీస్ దర్శనం అండి. 100 రూపీస్ అయితే మనకి స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని అయితే దర్శించుకోవచ్చు. అలాగే 50 రూపీస్ దర్శనం అయితే ఓన్లీ అమ్మవారిని మాత్రమే స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే మనం టికెట్ తీసుకుంటే మనకి డైరెక్ట్ గా కోనేరు దగ్గరికి అయితే వదిలేస్తారండి. అలాగే ఒకవేళ ఫ్రీ దర్శనం అయితే మనకి ఆ టికెట్ కౌంటర్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్ క్యూ లైన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఆ క్యూ లైన్స్ నుంచి అయితే తిరిగి అయితే లోపలికి రావాలి. నేనైతే మార్నింగ్ 9 కి అయితే వెళ్ళానండి. నేనైతే 10 కి అయితే బయటకు వచ్చేసాను అనమాట. నాకు 1 అవర్ లో స్వామివారిది అమ్మవారిది ఇద్దరు దర్శనాలు అయితే అయిపోయినాయి అనమాట. చాలా తక్కువ అయితే ఉన్నారు. నేను బయటకు వచ్చేసిన తర్వాత క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయారండి. చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చేసారనమాట. సో మీరు కూడా ఈ టెంపుల్ కి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీ అవర్స్ లో వెళ్ళిపోండి. 6, 7 ఆ టైం కి వెళ్ళిపోతే ఇంకా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎండ కూడా తక్కువ ఉంటది. టెంపుల్ లోపలే మనకి 1000 స్తంభాల మండపం అయితే ఉంటదండి. అది కూడా దర్శించుకోండి. 5 రూపాయలు అయితే ఉంటది అనమాట ఎంట్రన్స్. చాలా అంటే చాలా బాగుంటది. ఇలా నా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. వీడియో నచ్చితే ఫాలో కొట్టేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.